నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. వరదల్లో సర్వం కోల్పోయిన వృద్ధ దంపతులకు ఆల్మేవా సలీం నగర్ పీస్ ఫౌండేషన్ నంద్యాల ముస్లిం జేఏసీ 58,630 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఇటీవల చాంకాల్వకు వచ్చిన వరదల్లో సర్వం కోల్పోయిన హుసేన్ బి షఫీ వృద్ధ దంపతులకు ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్లౌడ్ ఫండింగ్ ద్వారా వసూలైన 30,500 రూపాయలు సలీం నగర్ పీస్ ఫౌండేషన్ నంద్యాల ముస్లిం జేఏసీల ఆధ్వర్యంలో వివిధ మసీదులలో వసూలైన 28,130 రూపాయలు మొత్తంగా 58,630 రూపాయలను నేడు ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్రాన్ పాషా, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అబులైస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్, సలీం నగర్ పీస్ ఫౌండేషన్ అధ్యక్షులు సమీవుల్లా ఖాన్, వైస్ ప్రెసిడెంట్ నూర్, ముస్లిం జేఏసీ సలహాదారు అతావుల్లా ఖాన్ల ఆధ్వర్యంలో వృద్ధ దంపతులకు అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ వృద్ధ దంపతులకు మరియు వరదలలో ఈ ప్రాంతవాసులకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం సహాయం అందించి బాధితులకు కొత్తగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు గతంలో జరిగిన ఫ్లడ్స్ వల్ల ఇక్కడ శ్యామ్ నగర్ లో ఈ శ్యామ్ కాల్వ టర్నింగ్ లో ఉన్న ఈ ఇల్లు పూర్తిగా విధ్వంసం అయిపోయి కట్టుబట్టలతో వీళ్ళు వృద్ధ దంపతులు హుసేన్ బి మొహమ్మద్ షఫీ గారు వృద్ధ దంపతులు మిగిలిపోయారు. ఈ విషయం మాకు తెలిసి నంద్యాల ముస్లిం జేఏసీగా, ఆ తర్వాత సలీం నగర్ పీస్ కమిటీగా, ఆ తర్వాత ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈ సంస్థలన్నీ ముందుకొచ్చాయి వీళ్ళకి సహాయం చేయడం. ముఖ్యంగా ఆల్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ క్లౌడ్ ఫండింగ్ ద్వారా 30,500ను వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగతా మసీదుల్లో అక్కడ కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా కలిపి ఈరోజు వీరికి 58,625 రూపాయలు ఇస్తా ఉన్నాము. ఇది కూడా ఈ ఇల్లు మొత్తం రిపేర్ చేయడానికి ఎక్కువ సరిపోదు. మేము ప్రభుత్వం వారిని వీళ్ళకు సహాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి ఏదైతే ఇక్కడ వృద్ధ దంపతులు మరి ఈ వరదల్లో మొత్తం కోల్పోయి కట్టుబట్టలతో బయటికి రావడం, ఈ విషయాన్ని ఇమీడియట్ గా నేను మరి నంద్యాల ముస్లిం జేఏసీ మరియు ఆల్మేవా మరి కమిటీకి తెలియజేయడం, వాళ్ళు దాన్ని చాలా సీరియస్ గా ఇనిషియేట్ తీసుకుని మరి అన్ని సంస్థల ద్వారా దాదాపు 58,625 రూపాయలు వసూలు చేసి మనము ఈరోజు ఇవ్వడం చాలా గర్వకారణం, చాలా సంతోషం. మరి దీంట్లో కాంట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా దీనికి కష్టపడిన ప్రతి ఒక్కరికి మరి దేవుడు చల్లని చూపు చూడాలని, మరి ఇటువంటి కార్యక్రమాలు మరి పీస్ కమిటీ గాని, ఆల్మేవా గాని, ముస్లిం జేఏసీ గాని ముందు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని, దేవుడు మా ఈ కృషిని, ఈ చిన్నపాటి సహాయాన్ని మనకు ఆమోదించవాలని మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ. नदी पर पानी बारिश पड़ को कोटम मार गल है, बेकांगा घर मारले चला गया मेरा। हमें मारा जो बुढ़ा बुढ़ी है बा सारो न पकड़े को खान सारो न उनके नाम आते नहीं मुझे, उन्होंने 100 पकड़े को कमती नंबर सब देने आको हमारे को 50-60 दिए सरकार दिए उन्होंने हाथ को हमारे को। अल्लाह उनको सबको अच्छा रखो, ये हमारे वास्ते करती हैं, दुनिया के अच्छा करती हैं, ना नेकी काम करती हैं, अल्लाह उनको अच्छा रखो। हमारा जरा सा ये प्रभुत्व भी जरा पकड़ा ले को घर डाल को दिए तो हमारे को 2 जने मर गए तक का बा। जरा वतन है तो चुड़ी की वतन है, हमारे को वतन लाना उनको पूछती हैं, वतन डालो बा जरा सवाब आता। ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయాలంటే ఇల్లు వేసిచ్చే చాలు సార్, కొంచెం వేసినా చాలు మాకు. పీస్ ఫౌండేషన్ కమిటీ తరఫు నుంచి సలీం నగర్ మేము గత 2 నెలల ముందు వచ్చిన వర్షాల వల్ల ఇక్కడ ఈ చామ్ కాలువ ఈ నీళ్లు చాలా రావడం వలన చామ్ కాలువ ఉప్పొంగిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక పేద కుటుంబము వాళ్ళ ఇల్లు మొత్తం ధ్వంసమయ్యి వరదలకి వాళ్ళు చాలా కష్టంగా ఉన్నారని చెప్పేసి మా ఖాన్ సార్ తరఫున మాకు తెలిసి
మా సలీం నగర్ పీస్ ఫౌండేషన్ కమిటీ తరఫు నుంచి మేము ఇక్కడ గత 2 నెలల ముందర వచ్చి ఇక్కడ చూసాము. ఈ మొత్తం వీళ్ళంతా కొట్టుకుపోయి వీళ్ళకి చాలా వీళ్ళు ఇబ్బందులు ఉన్నారని తెలిసి మేము మా వంతుగా మా సలీం నగర్ అంటే మా ఏరియా మసీదులలో మొత్తం కొద్దిగా అమౌంట్ వసూలు చేసి మా వంతు సాయంగా వీళ్ళకి మేము ఇవ్వడం జరిగినది. మా ఆధార్ కార్డులు ఓటర్ కార్డు అన్ని తీసుకొని అది బ్యాంక్ అకౌంట్ అన్ని తీసుకొని కూడా మాకేమీ లేదంటే రాదు అని చెప్పేసినారు. మేము వచ్చినా కానీ పాప ఆంటీ కోసం కూడా మేము బాధపడినాం. మాకు రాకపోయినా ఆంటీకి రావాలని చెప్పేసి మేము బాధపడినాము. అట్లన్నా అడిగినా కానీ ప్రభుత్వం నుంచి ఏం లేదమ్మా, మీది రెడ్ అలర్ట్ లో ఉన్నది, మీరు మనుషుల కింద లేరు, మీకు ఇల్లు ఇచ్చిన వాళ్ళు పోయినారు సార్. మాకు ఇల్లు లేదు కాబట్టి మేము ఉన్నాం, నిలబడి విన్నాం. అట్లా కాదు వాళ్ళు కనుక్కోకుండా మమ్మల్ని అందరితో పాటు కలిపెట్టేసి మేము ఏం చేయాలి సార్? మాకు కాకుండా అక్కడ అంతా బియ్యం అవన్నీ పంచినారు, మాకేం లేదు. అన్నం కూడా మేము పోయి అడుక్కున్నా కానీ మీకు అరసండి ఇన్ని నీళ్ళలో మేము ఇంట్లో ఈడుంటే ఎట్లా వస్తుంది సార్? నంద్యాల పట్టణం తెలుగుపేటలో వెలిసిన మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాసం పురస్కరించుకొని నేడు సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రాతకాలము నుండే పంచామృత విధాన అభిషేకం, స్నపన తిరుమంజన సేవలు, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. మన నంద్యాల జిల్లా తెలుగుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఘనమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఈ ధనుర్మాసం రోజున ఈనాటి రోజున చాలా విశేషంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృత అభిషేక మహోత్సవం వైభవంగా జరుపుకున్నాము. అలానే ఈనాటి రోజున ఉదయం 10 గంటల నుంచి కూడా అంగరంగ వైభవంగా శ్రీ సుదర్శన నారసింహ యాగాన్ని వైభవంగా జరుపుకున్నాము. దీనికి భక్తాదులందరూ కూడా ఉభయగత్తలుగా పాల్గొని వారి అందరూ కూడా ఈ యొక్క సుదర్శన నారసింహ యాగంలో పాల్గొన్నారు. మీ అందరూ కూడా ఆ యొక్క సుదర్శన నారసింహ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరుతున్నాము. అలానే ఈనాటి రోజున భక్తులందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ ఘనమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందారు. పట్టణ ప్రజలకు తెలియబడంగా తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ధనుర్మాసంలో వచ్చే స్వాతి నక్షత్రం రోజున ఆలయంలో సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ హోమ కార్యక్రమం ఉదయం స్వామి స్వామి వారికి హోమదాతలచే పంచామృత అభిషేకం, స్నాపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి 10 గంటల నుంచి సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సుదర్శన హోమ కార్యక్రమం కర్తగా శ్రీ త్రిదండి చిన్నజయ స్వామి వారి శిష్యులు శ్రీ అందలం నరసింహ స్వామి వారి అర్చకత్వంలో, అలాగే ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామూర్తి గారి బృందం ఆధ్వర్యంలో ఈ హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ హోమకి సహకరించిన దాతలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా తరఫున తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో విద్యార్థులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. డ్రగ్స్ సేవించడం వల్ల ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాలు, అలాగే చట్ట వ్యతిరేక చర్యల వల్ల జైలు పాలు కావాల్సి ఉంటుందని, ఇటువంటి డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని, జాగ్రత్త వహించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధి అధ్యక్షుడు పర్లా దస్తగిరి అవగాహన సదస్సులో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ కార్యక్రమం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఒక్క విద్యార్థి కూడా ఈ ఆడిటోరియంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఆదర్శంగా ఉండి అందరినీ కూడా ఆదర్శవంతంగా మార్చడంలో మన వంతుగా మన పాత్ర నిర్వహించాల్సిన బాధ్యత మన ఇంకా బంధువులు అయితేనేమి మనకు తెలిసిన వారైతేనేమి తమకు తెలియకుండా కూడా కొన్ని ఈ ఈగల్ ఎందుకు వచ్చింది, ఈగల్లో ఎవరుంటారు? సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఈగల్, ఏసీబీ, సిఐడి, సిబిసిఐడి, ఎన్ఐఏ, విజిలెన్స్ అన్నిట్లో ఉండేది లా అండ్ ఆర్డర్ పోలీసులే. సో ఫస్ట్ ఎప్పుడైతే మనం పోలీస్గా సెలెక్ట్ అవుతామో దాని తర్వాత మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఏ వింగ్కైనా మనం వెళ్ళొచ్చు. అలా ఇప్పుడు నేను ఆల్రెడీ నంద్యాల ఎస్బీఎస్ఐగా పనిచేశాను, కర్నూలు 2 టౌన్ చేశాను. సో చాలా స్టేషన్స్ చేసిన తర్వాత మన ఈగల్ వింగ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నాతో పాటు ప్రసాద్ కావచ్చు, మా స్టాఫ్ అంతా కూడా లా అండ్ ఆర్డర్ చేసిన వాళ్ళే. సో ముఖ్యంగా ఏం చేస్తుంది ఈగల్, ఏం చేస్తుంది ఎందుకు అంటే ఎక్కువ వైజాగ్ నుంచి మన అనంతపూర్ వరకు కంప్లీట్గా ప్రతి డిస్టిక్లో డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ దాని మీద ఎఫెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి ఒక అవేర్నెస్, అసలు డ్రగ్స్ అంటే ఏంటి, ఎందుకు అడిక్ట్ అవుతారు, దానివల్ల ఏం పరిణామాలు ఉన్నాయి అనేది చెప్పడం స్టేజ్ 1, అంటే ఫస్ట్ స్టేజ్ మీకు తెలియజెప్పాలి. దాని తర్వాత దాని మీద కేసులు కావచ్చు, నెక్స్ట్ స్టెప్ అనేటివి తీసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్ శ్రీ ఆకే రవికృష్ణ గారు ఐజీ గారు సార్ ఆధ్వర్యంలో ఈగల్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఈ నార్కోటిక్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కాన్షియస్ ఏంటి, వాళ్ళ యువత యొక్క ఎలా నాశనం అవుతున్నారనే విషయాన్ని మన రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో ఈరోజు మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా మొట్టమొదటిగా మన నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ ఈగల్ టీం సంయుక్తంగా ఈరోజు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ పైన ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువత అనేది ఒక వైట్ పేపర్ లాంటిది. ఈ వయసులో మీకు ఏదైతే ఆ పేపర్ మీద ముద్ర పడుతుందో దాన్ని ఎరేజ్ చేయటం, తుడిపివేయటం కాదు. కాబట్టి ఇప్పుడు మంచి సన్మార్గంలో కానీ మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మీరు వెళ్తే దానికి మీకు మంచి ముద్ర పడుతుంది. తర్వాత మీ డ్రీమ్స్ ఏదైతే మీరు ఒక ఎయిమ్తో, లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారో ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అదే అలా కాకుండా చెడు మార్గాల్ని వెళ్తే మీరు అక్కడే అధోపాతాళానికి తొక్కివేయబడతారు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఈ యువత ఏంటంటే చెడు మార్గాల వైపుకి ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఆ అట్రాక్షన్ని తగ్గించాలి. అసలు ఎడిక్షన్ మనం ఎందుకు ఎడిక్ట్ అవుతాం దేనికైనా? ఫస్ట్ ట్రై చేద్దాం అనుకుంటాం, చూద్దాంలే ఎలా ఉంటుందో అని. లేదంటే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు అంటారు ఏరా మేమంతా చెడ్డోళ్ళమని, ఒక్కడివే మంచోడువా రా తీసుకో అని అంటారు, బలవంతం చేస్తారు. లేదు అంటే స్ట్రెస్ ఎందుకు వస్తుంది? చదువుకోవడం. ఈ కాలేజ్లో మనకి మెయిన్ ప్రాబ్లమ్ స్ట్రెస్. లేదు ఎప్పుడు ఎలా ఏంటి స్ట్రెస్ దేనివల్ల? కంపారిజన్ వల్ల, చదువు వల్ల, వీటన్నిటి వల్ల మనం ఎప్పుడు స్ట్రెస్లో ఉంటున్నాం. ఇంకొక మెయిన్ రీజన్ పేరెంట్స్తో మనము టైం స్పెండ్ చేయలేకపోవడం. పల్లెల్లో అయితే అమ్మ నాన్న ఇద్దరు పొలానికి వెళ్తారు, లేదు టౌన్లలో కూడా ఇప్పుడు ఇద్దరు వర్క్ చేయాల్సిందే, అమ్మ వర్క్ చేయాల్సిందే, నాన్న వర్క్ చేయాల్సిందే. వర్క్ చేయండి పని ఇంట్లో కష్టమవుతుంది, మనకున్న ఎక్స్పెండిచర్కి ఇద్దరు వర్క్ చేయాల్సిందే. మరి అమ్మ నాన్న ఇద్దరు వర్క్ చేసినప్పుడు పిల్లలతో పెద్దగా టైం స్పెండ్ చేయలేరు. మేము డాక్టర్లం, మా పిల్లల్ని మేము డాక్టర్లనే చేయాలనుకుంటాం కదా, ఆ ప్రొఫెషన్ కంటిన్యూ అవ్వాలనుకుంటాం. కాబట్టి చదవండి 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 అని చెప్తూనే ఉంటాం. వీళ్ళు కూడా డిస్ట్రాక్ట్ అవ్వరా అంటే డెఫినెట్గా డిస్ట్రాక్ట్ అవుతారు. కాకపోతే మీరు పేరెంట్స్తో క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయగలగాలి. ఆ ఉన్న 1 hour కూడా మీ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి చెప్పగలగాలి, వాళ్ళు మీకు సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవ్వగలగాలి. గతంలో విశాఖలో గంజాయి అనేది చాలా ఎక్కువ విపరీతంగా ఉన్నది. గంజాయి పెట్టి యూనివర్సిటీలలో, కాలేజీలలో అమ్మేవారు.
మనకు తెలియకుండా మనం వీకెండ్ పార్టీ చేస్తున్నాం. ఏముంది వెళ్ళడం మందే కదా వీకెండ్ అంటాం, అదే అలవాటుగా మారుతుంది. కాబట్టి అటువంటి అలవాటు లేకుండా విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలి. ఈ రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో మీ చదువు గొప్ప వరం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఆళ్లగడ్డలోని అంకాల్ రెడ్డి మెమోరియల్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యులు రజని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సంతానలేమి గల వారికి పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. క్యాంప్ తేదీ వచ్చేసి డిసెంబర్ 18, సమయము ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంకాల్ రెడ్డి మెమోరియల్ హాస్పిటల్ నందు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. కావున పిల్లలు లేని దంపతులు ఆలగడ్డ మరియు పరిసర ప్రాంత ప్రజలు అవకాశాన్ని ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాము. కర్నూలు జిల్లాలో ఇటీవల నిర్వహించిన 2వ భూషణ్ రావు మెమోరియల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ విద్యార్థులు అసాధారణ ప్రతిభను కనబర్చి బాలురు బాలికల విభాగాల్లో ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది. 2వ భూషణ్ రావు మెమోరియల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ బాలుర జట్టు ఫైనల్ మ్యాచ్ లో అదీనా స్కూల్ కర్నూలు జట్టును ఎదుర్కొని విజయం సాధించగా, ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ బాలికల జట్టు ఫైనల్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కర్నూలు జట్టుపై గెలుపొందింది. ఈ విశేష విజయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి భరత్ ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ విద్యార్థులను, పాఠశాల యాజమాన్యాన్ని మరియు కోచ్ నవీన్ కుమార్ ను అభినందించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ఇంధన పరిరక్షణ చట్టం అమలులో భాగంగా నంద్యాల పట్టణంలో విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్ ఆధ్వర్యంలో నంద్యాల డివిజన్ పరిధిలోని ఏడీలు, ఏఈలు, జేఈలు సిబ్బంది ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీని స్థానిక కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2001లో ఈ ఇంధన పరిరక్షణ చట్టం అని చెప్పేసి ఒకటి చేసింది. దాని ప్రకారం అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఇంధన పొదుపు వారోత్సవాలని జరుపుకుంటున్నాము. మన రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ఇది 14వ తేదీ యాక్చువల్గా ఇంధన పొదుపు దినోత్సవము. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవం అని చెప్పి చేస్తున్నాము. ఇందులో ముఖ్య భాగమైనటువంటి వాల్ పోస్టర్స్ రిలీజ్ అనేది నిన్న మనము కలెక్టర్ గారి దగ్గర, గౌరవ కలెక్టర్ గారి దగ్గర చేశాము. గౌరవ కలెక్టర్ గారు పోస్టర్స్ని విడుదల చేస్తూ మన ఇంధన పొదుపు గురించి అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇవాళ అందులో భాగంగానే ఇవాళ ఈ ర్యాలీ అనేటువంటిది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, అందరికీ అవేర్నెస్, ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని ఒకటి నిర్వహించాలని చెప్పేసి చేయడం జరుగుతూ ఉంది. ఇది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీస్ టెక్కేలో నుంచి గాంధీ చౌక్ వరకు ఈ ప్రొసెషన్ అనేది జరుగుతుంది. ఇవాళ మొత్తం ఈ నంద్యాల డివిజన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా, మా స్టాఫ్ అందరూ కూడా, స్టాఫ్, ఏఈలు, ఇంజనీర్స్ అందరూ కూడా, అకౌంట్స్ స్టాఫ్తో సహా అందరము ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.